నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాను. దీపావళి అంటే ప్రతి ఇల్లు దీపాలతో సరికొత్త కాంతులను విరచిమ్ముతుంది. రంగోలీలు, స్వీట్స్, బాణసంచా, ఆ జోషే వేరే లెవెల్ ఉంటుంది. అయితే ఈ దీపావళి అసలు ప్రాముఖ్యత ఏంటి? ఈ దీపాల వెలుగు వెనుక ఉన్న అసలు పరమార్థం ఏంటి? ఈ పండుగను మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవచ్చు? ఇలాంటి విషయాలు చిన్న పిల్లలకు, యంగ్ జనరేషన్స్కు తెలియాల్సిన అవసరం ఉంది. దీపావళి అంటే కేవలం దీపాలు, బాణసంచ కాదు. ఇది చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం గెలిచిన పండుగ. రామాయణ కథనం ప్రకారం శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగొచ్చినప్పుడు ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతించారు. అలాగే నరకాసురుడిని కృష్ణుడు సత్యభామ చంపి 16,000 మంది రాజకుమార్తెలను కాపాడిన రోజు కూడా. దీపావళి అంటే లక్ష్మీదేవి పూజ, సంపద, శ్రేయస్సు కోసం ప్రార్థన. ఇదంతా పురాణ కథనం అనుకుంటే, ఈ దీపాలు చెప్పే మరో విషయం ఏంటంటే చీకటిని తొలగించి ఆనందం, పాజిటివ్ని నింపుతాయి. దీపావళి కేవలం ఒక రోజు పండుగ కాదు, లైఫ్ స్టైల్ని మార్చే ఒక లెసన్. ఎలాగంటే ఇంటిని క్లీన్ చేసినట్టే మన మనసులోని నెగటివ్ ఆలోచనలను, అసూయను, భయాన్ని, కోపాన్ని పక్కన పెట్టాలి. అలాగే పండుగ రోజుతో పాటు ప్రతిరోజు ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వాలి. ఫోన్ స్క్రీన్కి బదులు ఇంట్లో వాళ్ళతో, స్నేహితులతో కాసేపు గడపాలి. ఇక దీపావళి అనగానే లక్ష్మీ పూజ గుర్తుకు వస్తుంది. దీని వెనుక అసలు అర్థం ఏంటంటే డబ్బుని స్మార్ట్గా యూజ్ చేయాలని చెప్పడం. లక్ష్మీదేవి సంపదకు సంకేతం. మన పాకెట్ మనీని బడ్జెట్ చేసుకోవాలి. అనవసర ఖర్చులు కట్ చేసి కొంచెం సేవ్ చేయాలి. షేరింగ్ ఈజ్ కేరింగ్ అని గుర్తుంచుకోవాలి. దీపావళి స్ఫూర్తి ఈ షేరింగ్లోనే దాగుంది. మన సమయం, స్మైల్ లేదా చిన్న గిఫ్ట్తో ఎవరితోనైనా పంచుకోగలగాలి. ఒకరికి హెల్ప్ చేస్తే అది అతని జీవితంలో సరికొత్త వెలుగుగా మారుతుంది. ఆ వెలుగు నలుగురికి దారి చూపుతుంది. దీపావళి అనేది కేవలం దీపాలు వెలిగించడం కాదు, మన లోపల, మన చుట్టూ ఉన్న చీకటిని తొలగించి వెలుగును పంచడం. ఇది మనలో సానుకూల శక్తిని నింపే పండుగ. ఈ దీపావళి ఎకో ఫ్రెండ్లీగా జరుపుకోవాలన్న విషయాన్ని మర్చిపోవద్దు. మట్టి దీపాలు, గ్రీన్ క్రాకర్స్ యూజ్ చేయండి. ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి సహజ రంగోలీలు వేయండి. ఈ వెలుగు కేవలం మన ఇంట్లోనే కాదు, మన లైఫ్లో, మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలలో కూడా వ్యాపించాలి. దీపావళి అనేది ఒక లైట్, ఒక హోప్, ఒక న్యూ బిగినింగ్. ఈ పండుగ స్పిరిట్ని మన లైఫ్లో అప్లై చేసుకోవాలి. పాజిటివ్గా ఆలోచించి మంచిగా జీవించాలి, ఆనందాన్ని పంచాలి. ఈ దీపావళి మన అందరి జీవితాల్లో వెలుగులు నింపి అందరికీ సంతోషాలు పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి SV6 న్యూస్.